శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 8 మార్చి 2026 నుంచి 14 మార్చి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహ స్థితుల గురించి తెలియచెప్పుకుందాం. వక్రించిన గురువుగారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రవి రాహు బుధ కుజ కుంభరాశిలో, అలాగే శుక్రాచార్యుల వారు శని గారు ఇద్దరు మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువుగారి వక్రత వీడింది. చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇది ఒక్క మార్పే ఈ వారంలో జరిగి ఉన్నది. గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మనము కిందటి వారం కూడా చెప్పుకుని ఉన్నాము. బుధ కుజ రవి రాహు 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటాం. 4 గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి అంతగా మంచిది కాదు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ చతుర్గ్రహ కూటమి యొక్క దుష్పరిణామాలు ఏమీ ఉండబోవు, కానీ కలయికలు, రవి రాహు కలయికలు, అలాగే కుజరాహు కలయికలు వ్యక్తి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఈ కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉండగా రవిరాహు కలయిక పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కుజదోషము కానీ, సర్పదోషము కానీ, అలాగే పితృవంశ దోషం కానీ ఉన్నట్లయితే వారు పరిహారాలు చేసుకొని లేకపోయినా, ఇప్పటి వరకు ఉంది అని తెలుసుందనుకోండి, చాలా మందికి తెలుస్తుంది. వారు ఈసరికే జాతకం చెప్పించుకొని ఉంటారు, లేకపోతే వారే చూసుకొని ఉంటారు. మనకి జాతకంలో బలానా దోషం ఉంది అని చెప్పి గ్రహిస్తారు, తెలుసుకొని ఉంటారు. వారు పితృవంశ దోషానికి నివారణ చేసుకోవచ్చు, ఇంకా ఒకవేళ కుదరకపోతే చేసుకోకపోవచ్చు. అలాంటి వారు కానీ, సర్పదోష నివారణ చేసుకున్న వారు కానీ, ఇప్పటి వరకు చేసుకునేవారు కానీ ఎవరైనా సరే ఈ దోషం జాతకంలో ఉన్నది అంటే మటుకు ఈ రవి రాహు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. చెప్పదగ్గ సూచన కూడా, ఎవరికైనా ఏదైనా ఒక దోషం ఉంది అన్నప్పుడు ఆ దోష పరిహారం పూర్తిగా జరిగేంత వరకు స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాలి. అంటే ఆ పరిహారాలు ఏమేమి చేసుకోవాలో అవి చేసుకుని ఈ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుంటూ ఉండాలి. గోచారంలో ఆ గ్రహాల యొక్క ఇబ్బందులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ గ్రహాల కలయికలు కానీ, దృష్టి కానీ, సమ్మేళనాలు కానీ, స్థితి సంచారం కానీ ఏదైనా కనిపించినప్పుడు కొద్దిగా ఆ షేకింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఆ గ్రహాలకి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువుగారి యొక్క దృష్టి ఉంది. అంటే మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని ఉంటారో, ఇప్పుడు ప్రస్తుతం ఏ రకమైన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా పరిహారం జరిగిందండి అని చెప్పడానికి రాదు. అవి అదివరకే జరిగిపోయి ఉంటాయి. మీరు పరిహారాలు చేసుకున్నప్పుడే జరుగుతుంది, ఆ దోషం పోతుంది. అయితే ఇప్పుడు గురువు బలం కూడా ఇక్కడ మనకి లెక్కలోకి తీసుకోవాలన్నమాట, పరిగణనలోనికి తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించుకోండి. అలాగే ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో ఇతరత్ర గ్రహాల యొక్క సంచారం ఏమీ లేదు కాబట్టి, ఇతర రాసుల్లోకి వెళ్ళేటటువంటి గ్రహస్థితులు ఏవి లేవు కాబట్టి, ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులనే మనం పరిగణనలోనికి తీసుకుంటూ, అలాగే చంద్రుడి యొక్క గమనాన్ని మకర రాశిలోకి తీసుకుంటూ ఫలితాలు తెలియచెప్పుకుంటూ ఉందాము. చెప్పిన పరిహారాలు తప్పక పాటించండి, మనశ్శాంతి పొందండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. కన్యారాశి వారికి ఒక్కటే ఒక యోగం చాలా బాగా యోగిస్తుంది. అది షష్ఠ స్థాన యోగం. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా అద్భుతంగా యోగిస్తున్నాయి. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. అయితే మిగతా గ్రహాల విషయంలో చంద్రుడు కానీ, శనిగారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ, గురువు కానీ, కేతువు కానీ, ఇక ఏ గ్రహాలు కూడా మీకు అంతగా యోగింపబడడం లేదు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి అంటే ఇది చాలా
అద్భుతమైనటువంటి ఫలితం అని చెప్పాలి. అయితే పరిహారాలు మటుకు తప్పనిసరిగానే చేసుకోవాలి. ఇక్కడ కుజ రాహు కలయిక ఉంది, రవి రాహు కలయిక ఉంది. ధనము అనేది ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ములతో సహాయ సహకారం అనేది కాస్త తక్కువగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఎంత మాత్రం లేదు. ఉద్యోగ జీవితంలో కూడా అంతంత మాత్రంగానే ఉంది. పై అధికారుల యొక్క మందలింపులు మీకు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలలో మటుకు మీరు పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇక ధనము విషయంలో ధనరాశులు అనేవి వచ్చి పడతాయి మీకు. అంటే మీకు వచ్చిన ధనము ఒక రాశీభూతం అవుతుంది. అంత బాగా ధనం రావడానికి అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి. అలాగే మొండి బాకీలు ఏమన్నా ఉంటే వసూలవుతాయి. మొండిగా ఉన్నటువంటి రుణాలు ఇప్పటి వరకు మీరు తీర్చలేకపోతున్నాము అని ఏదైతే అనుకుంటున్నారో అవి తీరడానికి కాస్త అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకి మీరు వెళ్ళడానికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు అందరికీ కూడా శారీరక శ్రమ పెరుగుతోంది. కుటుంబ జీవితంలో కానీ, భార్యాభర్తల మధ్యన గాని, ఉద్యోగ జీవితంలో గాని పూర్తి ఓర్పుతో కలిగి ఉండండి. సంతాన విషయంలో కూడా అలాగే ఉండాలి. వారాంతంలో చంద్రుని యొక్క సంచారము సంతాన స్థానంలోకి మారి ఉన్నది. మరి ఏమైనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే ఏమీ ఉండబోవడం లేదు. జాగ్రత్తే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. విద్యార్థులు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి, సంతాన విషయంలో ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితి. ఇక ఏ అంశాన్ని తీసుకున్నా రాజకీయ నాయకులు అవనివ్వండి, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు అవనివ్వండి, ఉద్యోగస్తులు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, ఏ డివిజన్ కి సంబంధించిన వారైనా కూడా మీరు ఓర్పుతో వెళ్ళడమే ప్రధానమైన లక్ష్యంగా చేసుకుని వెళ్ళండి. ముందుగా చెప్పినట్టుగా రవి రాహు కుజ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు అప్పుడు అభివృద్ధి కనిపిస్తుంది. ఎవరైతే కన్యా రాశికి సంబంధించినటువంటి ఐటీ ఉద్యోగస్తులు ఉంటారో వారికి చాలా చాలా మంచి కాలం అని చెప్పొచ్చు. షష్ఠ స్థానంలోనే బుధ కుజుల కలయిక జరుగుతూ చాలా మంచి ఫలితాలు అన్నమాట. గురువుగారి దృష్టి కూడా ఉన్న కారణం చేత ఐటీ ఉద్యోగులకి చాలా బాగుంటుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి గాని, లేకపోతే వాటిని అమ్మకం చేయడం గాని, ఇలాంటి అమ్మకాలు కొనుగోలు విభాగాలలో ఉన్నవారికి, వాటిని తయారు చేసే బిజినెస్ దారులకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి విజ్ఞానం అనేది చాలా పెద్ద మోతాదులో పెరిగేటటువంటి పరిస్థితి. అంటే పూర్వం కన్నా వీళ్ళు ప్రతి విషయం మీద కూడా జ్ఞానాన్ని పెంచుకునే ఏర్పాటు చేస్తారు. ఊరికే ఏదో ఆషామాషిగా దాని గురించి తెలుసుకొని వదిలేయడం కాకుండా అసలు ఏమిటి దీని గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి అనేలాగా ప్రతి విషయం మీద ఆ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం.